కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వియత్నాం పడవ ప్రమాదంలో మృతి చెందిన 17 మంది భారతీయ పర్యాటకుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న రాత్రి ముంబై చేరుకున్న మృతదేహాలను హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, త్రివేంద్రానికి తరలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఏపీకి చెందిన శ్రీధర్, జయశ్రీ, రవితేజ మృతదేహాలను అంబులెన్స్లో స్వగ్రామాలకు తరలించారు. మృతుల్లో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపూర్కు చెందిన రవితేజ ఉన్నారు. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఏపీకి చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నారు. ఒకరు మాత్రం ఇంకా వియత్నాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్పోర్ట్లో మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చారు. వియత్నాంలో మృతి చెందిన ఏపీ వాసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అక్కడ ఉన్నటువంటి ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, మరి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ మా ఫ్యామిలీ మార్టల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ సాడ్ ఇన్సిడెంట్